శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. మన తూర్పుగోదావరి జిల్లాలోని రావులపాలెం గ్రామ వాస్తవ్యులు శ్రీ పెడసనగంటి సీతారామ అవధాని గారు గొప్పదైనటువంటి పాండిత్యం కలిగిన వ్యక్తి. ఈయన కాండ్ల శాఖ అయినటువంటి శుక్లయజుర్వేదంలో ఆయన పట్టా తీసుకున్నవారు. ఈయన భారతదేశం అంతా కూడా మొత్తం కన్యాకుమారి నుండి హిమవత్ పర్వత పర్యంతం 3 సార్లు మొత్తం భారతదేశ యాత్ర చేశారు. మొత్తం ఈయనకి ఒక దీక్ష పెట్టుకున్నారు. నేను నా దేశానికి ఈ గో సంరక్షణ కానీ లేకపోతే బ్రాహ్మణ రక్షణ కానీ జరగాలి అనేటువంటి ఉద్దేశంతో సర్వే జనా సుఖినో భవంతు అనేటువంటి కాన్సెప్ట్ తోటి మొత్తం భారతీయులందరూ ఐకమత్యంగా ఉండాలని, అందరూ అన్యోన్యంగా ఉండాలని, భారతదేశం ఎప్పుడు రక్షించబడుతూ ఉండాలనేటువంటి కాన్సెప్ట్ తోటి ఈయన మొత్తం తను చదివినటువంటి వేదాన్ని అఖండ పారాయణ చేయడం కోసం సంసిద్ధమయ్యారు. సంసిద్ధమయ్యి మొత్తం 2 పర్యాయాలు తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిని అహోరాత్ర పారాయణ అని చెప్పేసి 2 పర్యాయాలు చేశారు. అలాగే మొత్తం దేశంలో ఉండేటువంటి ప్రధాన పుణ్యక్షేత్రాలలో 25 సార్లు ఈ పారాయణని కొనసాగించారు. అలాగే ఇంకా ఇక్కడితో రాకుండా తన జన్మభూమి అయినటువంటి భారతదేశానికి ఏదో చెయ్యాలి అనేటువంటి తపన ఉండి ఆయన ఈ దీక్షలో ఇలా నిమగ్నమై ఉన్నారు. స్వార్థ చింతన అంటే ఏ స్వార్థ చింతన లేని వ్యక్తి, చాలా నిష్కల్మషంగా చేసేటువంటి వ్యక్తి. ఇటువంటి వ్యక్తి మా రావులపాలెంలో ఉండడం నేను చాలా ఆనందపడుతున్నాను. ఇటువంటి వ్యక్తుల వల్ల దేశం సౌభాగ్యంగా ఉంటుందనడంలో ఏ విధమైన సందేహము లేదు. మరి అలాగే ఈ పెడసనగంటి సీతారామ అవధాని గారు అలాగే గో అలాగే బ్రాహ్మణ రక్షణ కోసం అలాగే సర్వే జనా సుఖినో భవంతు అనేటువంటి కాన్సెప్ట్ తోటి ఉంటున్నారు. కాబట్టి ఆయన కాన్సెప్ట్ నెరవేరాలని ఆయన ఆశీర్వదిస్తున్నాను. అలాగే ఆయన మంచి ఆరోగ్యాన్ని, అలాగే ఆయన యొక్క జీవితం ధన్యం అవ్వాలనేటువంటి కూడా కోరుకుంటున్నాను. ఈయన తల్లిదండ్రులు సేవ చేయడంలో అఖండమైన వాడు. ఇంచేత మేము చూస్తున్నాం ఆయన చేసేటువంటి సేవని, తల్లి మీద ఉండేటువంటి ఆయన భక్తి పారవస్యాన్ని చూస్తే ఎవడైనా సరే ఆశ్చర్యపోవాల్సిందే. ఈ రోజుల్లో అలా చూసేటువంటి పిల్లలు ఎక్కడా లేదు, అంత గొప్పగా చూసుకుంటున్నారు ఆయన. అటువంటి సీతారామధాని గారు చక్కనైనటువంటి గొప్పదైనటువంటి ఉన్నతిని పొందాలని మనసారా ఆశీర్వదిస్తూ ఇటువంటి పారాయణ అనేకం జరగాలని భగవంతుడు అటువంటి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, అలాగే శారీరకమైనటువంటి దృఢత్వాన్ని ఇవ్వాలని కోరుకుంటూ నా మనసారా ఆయన్ని ఆశీర్వదిస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.